బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీపై జనసేనపై సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మాటల్లోనే మనం వినాలి. ఎందుకంటే మనం చెప్పేది కాదు, కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు చెప్పే మాటలైతేనే కమ్మగా ఉంటాయి. ఎలా ఉంటాయి? కమ్మగా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మాటల్ని ఒక్కసారి మనం విందాం. ఈ వైరల్ అవుతున్న వీడియో ఆదినారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఈయన మాటలు విన్న తర్వాత మనం విశ్లేషించుకుందాం. పాటు అందరం ఉండాలి. కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందుకంటే మనం లేని ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. విన్నారుగా, వాయిస్ కొద్దిగా లోగా వస్తూ ఉంది. బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే వీడియోలో చాలా మందికి వినపడుతుందో వినపడదో. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే 1983లో అప్పట్లో ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్జల మల్లారెడ్డి గారు ఈ పరిపాలన ఎలా ఉంది అంటే కమ్మగా ఉంది అన్నాడట. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన, చంద్రబాబు పరిపాలన అలానే ఉంది, కమ్మగా ఉంది అని అంటున్నాడు. కమ్మగా ఉంది అంటే అర్థమైంది కదా అని కూడా అంటున్నాడు. అంటే బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశాడు. కులానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని అంటగడుతూ కమ్మగా ఉందంటూ ఆయన చెప్పడం జరిగింది. అది కాకుండా అందరినీ కలుపుకొని పోవాలి, కానీ ఇప్పుడు కమ్మగా మాత్రమే ఉంది, అందరినీ కలుపుకొని పోతేనే బాగుంటుంది, బీజేపీ లేకపోతే టీడీపీ ఎక్కడా, జనసేన ఎక్కడా అని ఆయన అనటం జరిగింది. కూటమి ప్రభుత్వ పరిపాలన మనం గత 20 నెలలుగా చూసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్ర అప్పులు 3,20,00,000 కోట్ల పైనే దాటేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాల అప్పులు 3,31,00,000 కోట్ల అప్పుని దాదాపు కూడా 20 నెలల్లోనే చంద్రబాబు నాయుడు క్రాస్ చేస్తున్నాడు. కేవలం 20 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులు దిబ్బగా మార్చేశాడు. కానీ రాష్ట్ర ప్రజలైతే నిద్రపోతూ ఉన్నారు. 2014 నుండి 2019 వరకు 3,07,000 కోట్లు చంద్రబాబు చేసిన అప్పు అయితే 2019 నుండి 2014 వరకు 3,31,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనలో 2,70,000 కోట్లు ప్రజల అకౌంట్లో డీబీటీల ద్వారా నేరుగా వేయటం జరిగింది. ప్రజలకు చేరింది ఆ డబ్బు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు 2014 నుండి 19 వరకు 3,07,000 కోట్లు, ఇక్కడ వచ్చేసి 3,23,20,000 కోట్లు. ఇప్పుడు 20 నెలల్లో మొత్తం దాదాపు కూడా 6,30,000 కోట్లు చంద్రబాబు చేసిన అప్పు. గత 10 ఏళ్ల పాలనలో 6 సంవత్సరాల 8 నెలలు ఆయన పరిపాలించాడు. ఈ 6 సంవత్సరాల 8 నెలల్లో దాదాపు కూడా 6,30,000 కోట్లు ఈయన అప్పు చేశాడన్నమాట. ఈ 6,30,000 కోట్లు ఈయన ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఎలా అభివృద్ధి చేశాడు, ఎక్కడ అభివృద్ధి పనులు ఖర్చు పెట్టాడు అంటే ఎవరు కూడా చెప్పలేరు. గతంలో వస్తున్న సంక్షేమ పథకాలు లేవు. గతంలో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ లాంటి సంస్కరణలు కూడా లేవు. సంక్షేమ పథకాలు ఎవరికి రావట్లేదు. అరాకొర పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు కూడా చాలామందికి, దాదాపు 1,00,000 మందికి తీసేశారు. 1,00,000 మందికి వికలాంగులకి పింఛన్లు ఏరి పారేస్తున్నారు.
వెరిఫికేషన్ పేరుతో, సర్టిఫికెట్ల పేరుతో. మరి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఏమైనా జీతాలు పెంచాడా, లేకపోతే నిరుద్యోగులకి ఏమన్నా నిరుద్యోగ భృతి ఇచ్చాడా, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏమైనా ఇచ్చాడా, రాష్ట్రంలో రోడ్లు ఎక్కడైనా వేశాడా, పోనీ రాష్ట్రంలో ఇంకేదైనా కొత్తగా పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చాడా, పోనీ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏమైనా తీసుకొచ్చాడా అంటే ఏమీ లేదు. చంద్రబాబు పాలన 20 నెలల పాలన ఏదైనా చూసుకుంటే, గత 14 సంవత్సరాల పాలన చూసుకుంటే కూడా రైతుల కష్టాలు కన్నీళ్లు, ప్రజల కష్టాలు కన్నీళ్లు తప్ప, ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేయటం తప్ప, ప్రైవేట్ రంగ కార్పొరేట్ రంగ సంస్థల్ని ఎంకరేజ్ చేయటం తప్ప ఈయన చేసిందేమీ లేదు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు ఇప్పుడు ఈగలు తోలుకుంటున్నాయి. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇచ్చే నాదుడు లేదు, రైతులకి గిట్టుబాటు ధర గురించి ఆలోచించే నాదుడు కూడా లేదు. పోనీ చంద్రబాబు నాయుడు ఇన్ని అప్పులు చేసి ఏం చేస్తున్నాడయ్యా అంటే ఏమీ చేసింది లేదు. కానీ ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టడం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం, తిరుమల లడ్డూ కల్తీ గురించి గత 20 నెలలుగా ప్రతిరోజు కూడా వాళ్ళ అనుకూల మీడియాలో వార్తలు వేయించడం, ప్రెస్ మీట్లు పెడుతూ దుర్మార్గమైన విష ప్రచారం చేయటం, మద్యం కుంభకోణం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దుష్ప్రచారం చేయటం, ఇవి తప్ప ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదు. కాబట్టే కూటమి ప్రభుత్వ పరిపాలన ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్లు కమ్మగా మాత్రమే ఉంది. కమ్మగా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, మీరే అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా మీ అభిప్రాయాలను అర్థమైతే కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.